హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తేజస్ ప్రియ ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. సో చాలా మంది అడిగారు, అక్క ఏంటి గెడ్డం, అన్యా ఏంటి గెడ్డం, వాట్ ఈస్ అదే గెడ్డము జుత్తు ఎవ్రీథింగ్ అంతని. సో బాగా పెంచేసి ఏంటి అని అనుకుంటున్నారా? సో యాక్చువల్గా అయితే మాకు మొక్కు ఉండేది, ఎందుకంటే బాబుకి బాగాలేదు. సో బాగాలేని వల్ల తేజ ఏమో మొక్కు పెట్టుకున్నారు తనకి బాబుకి అంత బాగుంటే వెళ్ళి మాట్లాడి అమ్మవారికి విజయవాడ వెళ్ళి దుర్గమ్మ టెంపుల్ కి జిత్తు ఇస్తామని చెప్పి. సో అందుకే తను కటింగ్ అనేది నేను వెళ్ళలేదు. ఏదో ఒకటి ఇంకా ఇది వెళ్దామన్న ప్రతిసారి ఏదో ఒకటి అడ్డం అంటే అవ్వట్లేదు అనమాట, ఏదో వర్క్ వల్ల. సో అందువల్ల వెళ్ళలేదు. ఇంకా ఫైనల్గా ఈ రోజైతే ఆ డే వచ్చింది, వెళ్తున్నారు. నేను వెళ్ళట్లేదు, యాక్చువల్లీ నేను వెళ్దాం అనుకున్నా, బట్ ఇంకా బాబుని వదిలేసి వెళ్ళడం అవ్వదు అని చెప్పేసి నేనైతే ఉండిపోయాను. తినైతే యాక్చువల్ రిజర్వేషన్ చేయించుకున్నారు ముందున, సో అది ఇంకా అవ్వలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా తను ఎలా వెళ్తారో ఏంటో నాకు తెలీదు. టీటీ సో రిజర్వేషన్ చేయించుకుంది వెళ్ళలేదు. ఇప్పుడు సడన్గా వీళ్ళ ఫ్రెండ్ ఎవరో వెళ్తారంటే ఇంక తనతో పాటు తిని కూడా వెళ్ళిపోతున్నారు అనమాట. సో నేనైతే ఉండను వీడియోలోని, చూద్దాము మా ఆయన ఎలా వీడియో తీస్తారో. మా హస్బెండ్ వీడియో ఫస్ట్ టైం ఎప్పుడు తీయలేదు. సో నున్న గుండుతో ఉంటారు. సో ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడు తనే మొత్తం బ్లాగింగ్ ఎలా చేస్తారో నాకైతే తెలీదు, చూద్దాం. సో నేను ఇంటి దగ్గర ఏం చేస్తున్నాను అని చెప్పి నేను కూడా నా వైపు నుంచి నేను షూట్ చేసుకుంటాను. మా హస్బెండ్ తనది కూడా షూట్ చేస్తారు. సో ఇంక తనైతే స్టార్ట్ అయిపోతున్నారు గాయస్. జస్ట్ ఒక బ్యాగ్ వేసుకొని, స్కూల్ బ్యాగ్ చిన్నపిల్లలాగా. సో ఓకే బాయ్. సో గైస్, వీడియోని కంటిన్యూ చేసే ముందైతే నేను మీతో ఒక ప్రోడక్ట్ కోసం షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు, నేను పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి అయితే క్యూర్ స్కిన్ని యూజ్ చేస్తున్నాను అండ్ నాకు మంచి రిజల్ట్స్ కూడా ఇస్తుంది. అండ్ అలానే ఇది మనకి పిగ్మెంటేషన్ కానీ లేకపోతే పింపుల్స్ కానీ ఆర్ యాక్నీ కానీ ఏది ఉన్నా బాగా యూజ్ అవుతుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళది ఫస్ట్ అయితే నేను కిట్ ఆర్డర్ చేసుకున్నాను, జస్ట్ 1 మంత్ బ్యాక్ ఆర్డర్ చేసుకున్నాను. ఇది మనకైతే 3 మంత్స్ వరకు వస్తుందన్నమాట. అండ్ దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్. సో నేను ఎక్కువ యూజ్ చేస్తుంది అయితే సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను అండ్ అలానే ఫేస్ వాష్ ఎక్కువ యూజ్ చేస్తాను. మోస్ట్లీ అందరం కూడా ఎక్కువగా మనం డైలీ రొటీన్ లైఫ్లో యూజ్ చేసి ఈ రెండే డెఫినెట్గా మనం ఫేస్ వాష్ యూజ్ చేస్తాము అండ్ అలానే సన్ స్క్రీన్స్ కూడా యూజ్ చేస్తాం కాబట్టి. అండ్ నాకు దాంతోపాటు ఈ 2 ఐటమ్స్ కూడా ఇచ్చారనమాట. సో ఇది కూడా, ఇది బ్యారియర్ క్రీమ్ అండ్ ఇదొకటి జెల్ టైప్. సో ఈ 2 కూడా యూజ్ చేస్తాను కొంచెం రేర్ కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మనకి చెప్పాను కదా, సో ఎలాంటి మన ఫేస్లో ఇష్యూ ఉన్నా సరే మనకి మంచిగా ఎఫెక్ట్ ఉంటుంది, రిజల్ట్స్ బాగుంటుంది ఇది. సో యాప్ ఓపెన్ చేసి మన ఫొటోస్ని మనం షేర్ చేసుకోవాలి. సో మనకి దేనికి రిలేటెడ్గా ఇష్యూ ఉంటే దానికి మనం హెయిర్కి ఉంటే హెయిర్కి, స్కిన్కి, ఫేస్కి ఉంటే ఫేస్ది మనం ఫొటోస్ పెడితే సో అక్కడున్న డెర్మటాలజిస్ట్ వాళ్ళు మనకి మన ఫొటోస్ని అండ్ మనకున్న ప్రాబ్లమ్ని చెక్ చేసి మనకి తగ్గట్టుగా వాళ్ళు కస్టమైజ్డ్ కిట్. సో ఈ కిట్లో నాకు ఈ 4 వచ్చిందంటే మీకు మీ ఇష్యూకి రిలేటెడ్గా వాళ్ళు కిట్ అనేది పంపిస్తారనమాట. అండ్ మోర్ ఓవర్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు మనకి ఓన్లీ కిట్ పంపించడమే కాకుండా కన్సల్టెన్సీ ఛార్జెస్ కానీ ఉండవు. అండ్ ఇంకోటి మనకి డైట్ కూడా చెప్తారు. సో ఆ డైట్ కూడా ఫాలో అవ్వచ్చు. మనకి ఓన్లీ ఛార్జ్ చేసేది ఓన్లీ కిట్ మాత్రం వాళ్ళు మనకి ఛార్జ్ చేస్తారు. ఇంకా మోర్ ఓవర్ దేనికి కూడా వాళ్ళు ఛార్జెస్ అనేవి చెయ్యరు. సో నేనైతే సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. సో ఇప్పుడు బయటకు వెళ్ళాల్సింది ఉన్నా లేకపోయినా ఇంట్లో ఉన్నా సరే నేను డెఫినెట్గా సన్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తాను. రాసుకుందాం. అండ్ ఫస్ట్ మీరు నా ఫస్ట్ వీడియోస్ చూస్తే అప్పుడు నాకు వేరే కిట్ ఉండేది. ఇప్పుడు నాకు కొంచెం అప్గ్రేషన్ అయ్యి సో నాకు కిట్ అనేది కొంచెం చేంజ్ అయ్యింది ఇప్పుడు. సో మీకు కూడా ఎవరికైనా ఇలా పర్సనలైజ్డ్ కిట్ ఆర్ మీరు కూడా ఏదైనా ఫేస్తో కానీ హెయిర్తో కానీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే నేనైతే ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అలానే నా ప్రోమో కోడ్ని యూజ్ చేస్తే మీకు ఆఫ్ కూడా వస్తుంది. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ వీడియోని ఇప్పుడు కంటిన్యూ చేసేద్దాం.
గుండు పోల్చుకోరా, ఇప్పుడే పోల్చుకోగలవు, తర్వాత పోల్చుకోలేవు. గుండోడు వస్తాడు గుండయ్యి. ఎవరండి మీరు? ఎంత విచిత్రంగా ఎంత వింతగా ఉన్నారు. బాయ్ బాయ్ బాయ్. లాగరా అరే నిన్ను వీడియో తీయాలరా. అరే పర్లేదు రాయే. విజయవాడ జంక్షన్ ఇంకా స్టేషన్కి అయితే ఇప్పుడే వచ్చాము. 6:30 7:30 అలాగ అవుతుంది. ఇప్పుడు ఇంకా టెంపుల్కి వెళ్ళాలి. కనుక్కోవాలి ఎక్కడ గుండె అనేది ఎక్కడ అవుతుందో, కింద చేస్తున్నారా పైన చేస్తున్నారా. నేను చాలా సార్లు వచ్చాను కానీ ఇప్పుడు గుండె చేయించుకోలేదు నాకు తెలిసి వరకు అయితే. అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికైనా అడగాలి. చాలా వరకు అయితే పెరిగిపోయింది కదా. సో గైస్ ఇప్పుడైతే బ్రష్ చేస్తాను. ఇప్పుడైతే టెంపుల్కి స్టార్ట్ అవుతాం. ఎందుకంటే మనం టెంపుల్కి గుండు చేయించుకున్న తర్వాతే కదా మనం స్నానం అనేది చేయాలి. మా ఫ్రెండ్ అయితే ముందే చేసేస్తారు, ఎందుకంటే అక్కడ గుండె చేయించుకోడు. అన్నీ ఇక్కడ బట్టలు ఎక్కడ మార్చుకోవచ్చు? బట్టలు మార్చుకోవచ్చా? అవునా వీడియో మాత్రం చాలా నాకు తెలిసి తేజ గుండు కొట్టించుకోవడం ఇదే సెకండ్ టైం అనుకుంటా. ఎందుకంటే ఫస్ట్ మేము తిరుపతికి వెళ్ళినప్పుడు ఒకసారి కొట్టించుకున్నారు, బిఫోర్ వెడ్డింగ్, ఐ మీన్ మా పెళ్ళికి ముందు. అండ్ ఇప్పుడైతే ఇంకా బాబుకి బాగాలేదని చెప్పి మొక్కున్నాం అనమాట. సో అందుకని ఇంకా తేజ వెళ్ళారు. యాక్చువల్లీ నేను కూడా వెళ్దాం అనుకున్నాను, బట్ అప్పటికి ఇంకా నేను రికవర్ అవ్వలేదు. అండ్ బాబుతో వెళ్ళడం కూడా కష్టం కాబట్టి ఇంకా వెళ్ళలేదు. సో మినిమం బాబుకి ఒక 6 months అయ్యే వరకు ఎక్కడికి తీసుకెళ్ళొద్దు అని చెప్పి, లాంగ్ ట్రిప్స్ వరకు. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు ఫస్ట్ బాబుకి తిరుపతే మొక్కు ఉండేది. సో ఇంకా వేరే టెంపుల్స్ ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి అన్నారు. అండ్ ఇక్కడైతే యాక్చువల్గా మనకి గుండు కొడుతున్నప్పుడు వీడియో అలౌ చేయరు, కానీ తినేమో అడిగేసి తీసుకున్నారంట. చిన్న వీడియో అని చెప్పి నాకు చెప్తున్నారు అనమాట. వచ్చేసి అక్కడ చేయడానికి ఇవ్వలేదు, లైక్ నేను అడిగి తీయించుకున్న వీడియో అని చెప్పి. సో తనైతే నైట్కి వెళ్ళారనమాట. మార్నింగ్ 6:30 కల్లా స్టేషన్లో అయితే దిగిపోయారు. 6:30 7 కల్లా అయితే దిగిపోయారు. అండ్ ఇంకా టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో కూడా దర్శనం చాలా ఫాస్ట్గా చాలా బాగా అయ్యిందంట. జస్ట్ ఒక 1/2 hourలో దర్శనం కూడా అయిపోయింది. సో విజయవాడకి నేను, తేజ అండ్ మా అన్నయ్య, మేమందరూ కజిన్స్ అందరూ కలిసి కూడా వెళ్ళాము. లాస్ట్ ఒక 2 years అయిపోతుంది అనుకుంటా నేను తేజ అయితే విజయవాడకి వెళ్ళి. సో మళ్ళీ ఇప్పుడు తర్వాత కూడా విజయవాడకి వెళ్ళాలి, ఎందుకంటే మొక్కు ఉంది విజయవాడ, తిరుపతి ఇవన్నీ కూడా. యాక్చువల్లీ మా పెళ్లి టైం నుంచి మొక్కులు ఉన్నాయి, కానీ ఇంకా తర్వాత ప్రెగ్నెన్సీ ఇవన్నీ ఇంకొచ్చేసరికి మాకు వెళ్ళడానికి అవ్వలేదు. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చే డేస్లో అయితే వెళ్ళాలి అక్కడికి కూడా. సో అందుకే తేజ అయితే ఈ గుండు అయ్యారనమాట. మొక్కు వల్ల తన గుండు చేసుకున్నారు. నీ వాయిస్ అలాగే ఉంటది, ఆ వాయిస్ ఎవరికి అర్థం కదా. ఇప్పుడు ఇది కూడా పెడతావా గుండె అయిపోయి?
గుడి కనబడితే ఇలాగే బెస్ట్ తెలంగాణ. సో ఇంకా తనకి దర్శనం అయితే చాలా బాగా అయిందని చెప్పారు. తను అండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే వెళ్ళారనమాట. అండ్ ఇంకా విజయవాడ ఏమైనా తిరుగుదామని చెప్పి అనుకున్నారు, బట్ ఇంకా వద్దు, ఇంకా ఇంటికి వచ్చేద్దాం, నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు విజయవాడ కూడా తిరుగుదాం అని చెప్పి అయితే ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత అయితే రియాక్షన్ వీడియో తీశారు, బట్ ఇంకా అది ఎక్కడో పోయింది. సో ఈ రోజుకి తింటే మళ్ళీ నెక్స్ట్ వీడియో వద్దాం. బాయ్ బాయ్.